నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నా ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇస్తాను, అలాగనే సూపర్ 6 హామీలు కూడా నేను ఇస్తాను అని చెప్పడం జరిగినది. ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ఏ రకంగా వచ్చినవో, ఏ రకంగా అమలు జరుగుతున్నాయో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగినది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల ముందర ఎన్నో పగడ్బాలు పలికినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు మరి ఇటు మహిళలను అయితేనేమి, ఇటు రైతాంగాన్ని అయితేనేమి మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా మోసం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు ఆయన 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నారు, నేను రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే మరి రైతులందరూ కూడా ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ముఖ్యమంత్రిగా మరి 2019, 2024 10 ఇయర్లో చేస్తే ఆయన ఒక మాట అన్నారు, రైతులకు సబ్సిడీ ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి వారి కుటుంబాలలో వెలుగును నింపాలని రైతు భరోసా అనేది ప్రవేశపెట్టడం జరిగింది రైతులందరికీ కూడా. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ అనేటువంటి ఒక పేరు పెట్టి, రైతు భరోసా అనేటువంటి పేరుకి అన్నదాత సుఖీభావ అనే పేరు పెట్టి ప్రతి రైతును కూడా ఆదుకుంటానన్నారు. కానీ ఈవేళ ఏ రైతును కూడా ఆదుకోలేదు. 20% మందికి రైతులకు డబ్బులు వేసి మేమందరము కూడా రైతులందరికీ కూడా మరి ఆనందాల మొక్కలు విరుస్తున్నాయని ఏదో పగడ్బాలు వారికి సంబంధించినటువంటి మాధ్యమాల ద్వారాగా ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎంతవరకు న్యాయం? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 సెంట్ల భూమి ఎవరికైతే ఉన్నదో ఆ 10 సెంట్ల భూమి దగ్గర నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 13,500 ఇచ్చినటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నవి. మరి మీకు రైతుల మీద ఏమన్నా ప్రేమ ఉన్నదా? రైతుల మీదకి ఏమన్నా దయ ఉన్నదా? రైతులంటే చాలా చులకన, రైతులంటే చాలా హేళన మీకు. ఎందుచేతనంటే మొన్న ధాన్యం పండించి మేము ఉంటే ధాన్యం రైతులు ధర్నా చేసేదాకా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసేదాకా కూడా ధాన్యం కొనుగోలు లేనటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. అది కూడా రైతులు అమ్మినటువంటి ధాన్యాన్ని ఆ డబ్బులు ఇవ్వటానికి కూడా కొన్ని నెలలు అంటే 2 నెలలు సుమారు వారి దగ్గర ఉంచి మరి డబ్బులు విడుదల చేయటం జరిగినది. అదైనా కూడా ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే, ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు బెదిరిస్తే మీరు డబ్బులు వేసినటువంటి దాఖలాలు ఉన్నవి. మరి నిన్న విడుదల చేసిన దాంట్లో చాలా పక్షపాత ధోరణి జరిగింది. ఎవరైతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారు రైతాంగాలకే డబ్బులు పడ్డాయి తప్ప ఎక్కడో చోట్ల గట్టిగా అర్లర్లు చేస్తారు, ధర్నాలు చేస్తారని మరి రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి ఎక్కడో అరాకొరాగా వేయటం జరిగింది. అది కూడా 2,000, 3,000, 5,000 అది కూడా నామరకంగాను ఏదో తూతూ మంత్రంగాను వ్యవహారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి, రైతాంగం ఇది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్నదాత సుఖీభవానికి మారు పేరు, అన్నదాతకే మారు పేరు. ఇవాళ రైతే రాజు, ఇవాళ భారతదేశానికి వెన్నెముక రైతు అని అంటున్నారు, భారతదేశానికి రాజు రైతు అని అంటున్నారు. మరి రైతుని మీరు ఏ విధంగా అన్యాయంగా చేస్తున్నారో, ఏ విధంగా అణచవేస్తున్నారో, ఏ విధంగా మీరు అణచవేతకి ధోరణికి గురి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మీరు ఎప్పుడూ కూడా పారిశ్రామికవేత్తలనే బలోపేతం చేస్తారు తప్ప రైతాంగానికి ఎప్పుడు కూడా చిన్న చూపు. రైతంటే మీకు హేళన, రైతంటే అన్యాయం, రైతుకి ప్రతి విషయంలోనూ కూడా అన్యాయం చేస్తున్నారు. మీరు మాత్రం ఇంకా చాలామంది రైతులు అన్నదాత సుఖీభావ అందక ఎదురు చూస్తున్నారు. వారి తరపున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరొకసారి ఉద్యమం చేసి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావం అందేలాగా మేము ఉద్యమిస్తామని మీకు మీడియా మిత్రుల ద్వారాగా హెచ్చరించడం కూడా జరుగుతుంది.